1930వ దశకంలో మధ్యప్రాచ్యం ఎడారుల మధ్య కేవలం ఇసుక గుట్టలతో వేడి గాలులతో మాత్రమే కనిపించేది. చమురు గురించి కలలు కనేవారు చాలా మంది ఉన్నా వాస్తవం మాత్రం వేరుగా ఉండేది. అన్వేషణలు ఒక్కొక్కటి విఫలమవుతూనే ఉన్నాయి. అరామ్కోలో చీఫ్ జియాలజిస్ట్ గా ఉన్న మార్క్ స్టెయిన్ కే చమురు ఉండొచ్చని నమ్మకం కోల్పోలేదు. ఆయన స్ట్రక్చర్ డ్రిల్లింగ్ అనే కొత్త పద్ధతిని ఉపయోగించి భూమి లోపల రాతి పొరలను పరిశీలించడం ప్రారంభించాడు. ప్రతిసారి ఫలితం రాకపోయినా ఇంకో అడుగు మాత్రమే మిగిలి ఉంది అనే నమ్మకంతో తవ్వకాలు కొనసాగించాడు. చాలా మంది ఆయనను ఎద్దేవా చేశారు, ఈ ఇసుకలో ఏం దొరుకుతుంది అని. కానీ మార్క్స్ తన జ్ఞానాన్ని, అనుభవాన్ని మరియు పట్టుదలను ఆయుధాలుగా ఉపయోగించాడు. చివరకు 1938లో ధహరాన్ వద్ద మొదటి పెద్ద చమురు బావి దమ్మంలో 7 నుంచి నల్ల బంగారం లాంటి చమురు ఉబికి వచ్చింది. అదే సౌదీ అరేబియాలో చమురు చరిత్రను మార్చిన క్షణం. మోరల్: ఎన్నిసార్లు విఫలమైనా నిజమైన నమ్మకం, పట్టుదల మరియు జ్ఞానం కలిసినప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది.